బేరేజ్ చేసుకుంటూ ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే యువ టీవీ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. అయితే వాస్తవానికి కూడా మనం ఏంటంటే ఆ పార్టీ అనేది ఇక్కడ రాజకీయంగా లేదు అనే విషయంలోన వాళ్ళకి స్పష్టత లేని పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చూపించుకుంటుంది. వాళ్ళు పార్టీ కార్యక్రమాలు పెట్టుకొని ఏదో ప్రతిసారి అంటే ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి. ఎవరైనా కూడా గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు, పెద్దలు ఉద్యమానికి సారథిగా పనిచేసిండ్రు. కానీ వారు కూడా అంటే ప్రజలన్నీ కూడా ఎంత చేసి మాట్లాడము చాలా సందర్భాలు అంటే మనం చూసినాం. మొన్నటి సభల జగిత్యాల సభల హైడ్రాని తీసేస్తా అంటే హైడ్రా అనేది ఏంది? అది ఒక విపత్తు సంబంధించినటువంటి ఒక శాఖకు సంబంధించినటువంటి శాఖ డిపార్ట్మెంట్. అది ఏ ప్రభుత్వం వచ్చినా అది కంపల్సరీ ఉండాల్సిందే. అది అంటే హైడ్రాని ఎందుకు తీసేస్తానన్నారు? దాని మీద కూడా మనం హైడ్రాని ఎందుకు తీసేస్తా అన్నారు? ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది కదా. ఎందుకు వ్యతిరేకత వస్తుంది? రావాలి చెరువు మీద చెరువులో ఏమంటారు కమర్షియల్ ప్రాపర్టీస్ పెట్టుకునేటోళ్ళు అట్లా అంటారు. అలా అన్నది అదే కదా. అయితే కమర్షియల్ ప్రాపర్టీస్ పెట్టుకునే వాళ్ళు మీరేం అంటలేరు కదా, పేద ప్రజల్ని టార్గెట్ చేస్తున్నారు కదా. అదే ఇప్పుడు నేనేమంటాను అదే టాపిక్ లోకి చెప్తాను నేను. అట్లా చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అప్పులు కుప్పలుగా చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను మొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేసిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో చిట్చాట్లుగా చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. అదే అంశంలో చెప్పిండ్రు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా లేని వాళ్ళని ఏమంటారు వాళ్ళ గురించి పట్టించుకోము, వాళ్ళ గురించి మాట్లాడమని కూడా చెప్పిండ్రు. ఈరోజు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ నడుస్తుంది ప్రజాస్వామ్య పద్ధతిలో. మీరే అన్నారు చట్టసభలకు రాని వాళ్ళు ఈరోజు వాళ్ళు అనర్హతగా ప్రకటించాలని కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తులు. కానీ అట్లాంటి వ్యక్తే ఈరోజు ఓన్లీ జీతం కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చిపోతున్నారు. అవునా కదా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 38 సీట్లు సాధించింది. అవునా? అవును. 38 సీట్లు సాధించిన పార్టీని మీరు చచ్చిపోయింది ఆ పార్టీ శవంతో సమానం అంటే 39 ఏ రకంగా చూడొచ్చు ఆ పార్టీని? అంటే మీరు ఒక పార్టీని అంత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీని, ఆ పార్టీ అధినాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అయితే కొట్లాడినో, ఏ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏ తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి ఈ తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నారో ఆ జీవితాలను బాగుపరచకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులుగా కుప్పలుగా మార్చి అందరి జీవితాలను ఛిద్రం చేసిపోయిండ్రు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బాజాప్తా వేజాప్తా ప్రజల పక్షాన మాట్లాడిండు, ప్రజల పక్షాన చెప్పిండు. ఈరోజు నిజంగా ఆ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైన పనుల వల్లనే ఈ రోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము అని చెప్పే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. రాష్ట్రం కోసం కష్టపడి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తినే అదే ఏం చేయలేకపోయిండు, అదే చేయలేకపోయిండు కాబట్టి అదే చెప్పిండు. కేటీఆర్ గారు అన్నారు కదా, ఢిల్లీ నాయకత్వం జాతీయ నాయకత్వాన్ని అడగండి తెలుస్తుంది ఏ రకంగా చేసామంటే. జాతీయ నాయకత్వం తెలుసు, రాష్ట్ర నాయకత్వం తెలుసు, అన్ని నాయకత్వాలు తెలుసు, కేటీఆర్ గారి నాయకత్వం అన్ని కూడా తెలుసు. అందుకే చెప్తున్నాం కదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూలిపోయింది. ఎప్పుడు ఏదైనా విపత్తు జరుగుతున్న సమయంలో ఏం చేస్తారు అంటే వచ్చి కమిటీలు అన్ని రద్దు అంటారు. కమిటీలు లేవు, కమిటీలు లేక 8 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ కమిటీలు అన్ని రద్దు, ఓన్లీ రాష్ట్ర కమిటీ ఉంటుంది. రాష్ట్ర కమిటీ ఒకటే ఉండే, అది 4 years నుంచి ఉంది, అది కంటిన్యూగా 4-5 years నుంచి ఉంది కంటిన్యూగా. అదే రాష్ట్ర కమిటీ ఉంది. ఇక ఆ తర్వాత కమిటీలు ఏం లేవు, కమిటీ లేదు, ఏ కమిటీ లేదు. అంత జోక్ ఇదంతా. ప్రతిసారి ఏదన్నా విపత్తు జరుగుతుంది అని అంటే ఆర్భాటం ఇంకా అంతా అయిపోయా, రేపటి నుంచి మేము యుద్ధ క్షేత్రంలో దిగుతున్నాము, ఇక రణరంగమే, ఇంకా మేము అయిపోయింది, ఇంకా కట్టలు తెంచేస్తున్నాం, మొత్తం అన్ని డోర్లన్నీ శిక్షణా తరగతులు ఎప్పుడైనా తెలుసా? 2004లో అయినాయి. 2004 తర్వాత ఇప్పటి వరకు శిక్షణా తరగతులు లేవు. అందులో శిక్షణ పొందిన బిడ్డనే నేను. అర్థమైందా? అప్పుడు 2004లో శిక్షణ తరగతులు అయినా, ఈ రోజు వరకు శిక్షణ తరగతులు లేవు. అప్పుడు వేసిన కమిటీల తర్వాత 2007లో ఇంకో కమిటీ వేసిండ్రు, ఆ తర్వాత 2012 మధ్యలో ఒక కమిటీ వేసిండ్రు, 14 తర్వాత ఇక కమిటీలో ఓన్లీ కన్వీనర్లను ఒకటి ప్రకటించారు అంతే.
అది వాళ్ళు ఏదైనా చెప్తే ప్రజలకు అర్థమయ్యేటట్లు ఉండాలి, ప్రజలను కన్ఫ్యూజ్ చేసుకుంటా ప్రజలను ఇబ్బందికరంగా పెట్టున్నప్పుడు తప్పకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి చెప్పిండు, అవును తప్పేం లేదు దాంట్లో. కానీ మరి కేటీఆర్ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఒక జాతీయ పార్టీ స్థాయి నుండి ఒక లోకల్ పార్టీ స్థాయికి పడిపోయింది. ఏంటి మీ గొప్ప ఏంటి ఇందులో? సో మీరు ఎప్పుడు ఎన్నాళ్ళు దాదాపు 12 నుంచి 13 ఏళ్ళు మీరు లేవలేకపోతున్నారు ఇప్పటి వరకు కూడా. మీకు తిప్పికొడితే 3 రాష్ట్రాల్లో అధికారంలో లేరు. మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడారు. కేటీఆర్ గారు మాట్లాడడానికి ఆయన అర్హత ఉంది లేదు అనేది ఆయన్నే ఆలోచించుకోవాలి. ఫస్ట్ వాళ్ళ చెల్లెలు అక్క అడిగిన వాటికి అక్క కాదు చెల్లె చెప్పిన దానికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ కేసీఆర్ గారిని కూడా చెప్పాలి. ఈరోజు నిజంగా సోకాల్డ్ సోషల్ మీడియా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీరు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసిన దాని మీద విమర్శ మీద మీరు కౌంటర్ ఇవ్వండి, దాని మీద మీరు మాట్లాడండి. ఎందుకంటే మీ ఇంటి ఆడబిడ్డ ఈరోజు మీరే చెప్పిర్రు ఈ రాష్ట్రానికి సాంస్కృతిక చిన్నిక ఈరోజు బతుకమ్మ, ఆ బతుకమ్మ మా కవితమ్మ అన్నారు. ఆ కవితమ్మ మీ మీద కామెంట్ చేసింది, ఆ కవితమ్మనే చెప్పింది కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, ఆ పందికొక్కులను మీ పక్కనే ఉన్నారు అని చెప్పేసి బేజాప్తా చెప్పింది. దానికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకుండా మేము జాతీయ నాయకత్వం ఇంక అయిపోయి ఈ రోజు పోయింది, ఇక రేపు పొద్దున జాతీయ నాయకత్వం అవుతారు. ఇక అన్ని చూస్తాం అన్ని రేపు ఇంకా అయిపోలేదు కదా, నిన్ననే మీటింగ్ అయింది కదా. మళ్ళీ ఏప్రిల్ 27, 2027లో మాట్లాడదాం దీని గురించి. రైట్ రామూర్తి గారు నమస్తే. రైట్ మరి అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి